ఎస్వీని రిపేర్ చేయడం. ఇలా దీన్ని పాతది, ఇది ఇక్కడికి వచ్చి రిపేర్ చేస్తున్నాం. దీన్ని ఇప్పినాం. ఓల్డ్ ఇది అంత రస్ట్ పట్టి ఉన్నది. ఓకే, దీంట్లో కాపర్ వైండింగ్ ఉంటుంది మ్యాగ్నెట్ తయారు కావడానికి. బాగానే ఉన్నది. దీన్ని సాల్వనెట్ స్విచ్ అంటారు, సాల్వనెట్ వాల్. ఇందులో కొద్దిగా రస్ట్ వచ్చింది. స్ప్రింగ్, ఇది వాచర్. కొద్దిగా డస్ట్ వచ్చినా ఇది వర్కింగ్ చేయదు, డస్ట్ తీసేయాలి. ఏదో ఇది చేసుకొని ఈ విధంగా తీసుకొని స్ప్రింగ్ ఇలా ఉంటుంది దీనికి. ఓకే, ఇలా క్లీన్ చేసుకోవాలను. ఇంకంత కాపర్ ఉంటుంది, కాపర్ వైరింగ్ కనిపిస్తుంది. కాపర్ ఇది రౌండ్స్ ఉంటాయి, ఇది మ్యాగ్నెటిక్ తయారు చేస్తుంది. ఏం చేస్తుందంటే వాటర్ ఫ్లోను ఆపుతుంది సాల్వనెట్ వాల్. ఇది లోకల్ కెన్ టు అక్వాగార్డ్ కూడా ఈ విధంగానే ఉంటాయి. దీని పని ఏంటిదంటే వాటర్ ఫ్లోను ఆపడం. మిషన్ బంద్ అయినాక ఫ్లో ఆపేస్తుంది. అలాగనే వెళ్తా అంటే మెమరీను జామ్ అయి ఖరాబ్ అయిపోతుంది. ఫ్లో ఎప్పటికీ కారుతూనే ఉంటుంది, ఇది కారకుండా ఆఫ్ చేస్తుంది. ఓకే, ఇది ఇన్ను, ఇది ఇన్ను, ఇది అవుట్. కాకపోతే ఇది మోటార్కు ఇన్నులోనే పెట్టవాలండి. ఇలా ఎల్బోలు ఎక్కించుకున్న తర్వాత మోటార్కు ఇన్ను అవుట్, ఇన్నులనే కలపవాలను. సాల్వనెట్ వాల్ ఎప్పుడు ఇన్నులనే ఉంచాలి. తర్వాత ఈ పైప్ని ఇలా కడిగేసుకొని ఇది ఇన్ను అవుట్, అవుట్ను దీన్ని కలుపుకోవాలి.
రెండు వైర్లను ప్లస్ ప్లస్ మైనస్ రెండు కలుపుకోవాలి. ఓకే, స్విచ్ చేయవాలని స్విచ్ చేస్తాం.